పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర బ్రాహ్మణులకు చాలా ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పినది 1, 2 కాదు. అంటే బ్రాహ్మణులకు మీకు చాలా కార్యక్రమాలు చేస్తాం అని మా అమాయక బ్రాహ్మణులందరినీ నమ్మించారు. మా బ్రాహ్మణులు కూడా ఆవిచ్చే పాలును వదులుకొని తన్నే దున్నపోతను తెచ్చుకున్నాము కదా అని చెప్పి బాధపడే పరిస్థితి వచ్చింది. వారి ఎన్నికల మేనిఫెస్టోలో చూడండి, దేవాలయాలకు సంబంధించి బ్రాహ్మణులకు సంబంధించి రకరకాలుగా హిందూ దేవాలయ సత్రాలు ఆస్తులపై హిందూ ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు లేదు. ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మినిమం వేతనం అన్నారు, అది లేదు. వార్షిక ఆదాయం 50,000 పైన ఉన్న వారికి 15,000 జీతాలు, 50,000 పంపన్నారు అర్చకులకు, పురోహితులకు, అది లేదు. వైదిక ఆగమ శాస్త్రములో ఆయా ఆలయాలకు స్వయం ప్రపత్తి అన్నారు, లేదు. తిరుపతి, ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాలలో 1000 కాళ్ళ మంటపాలు అన్నారు. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నది కొట్టేశారు. తిరుమలలో చూసాం ఆ 1000 కాళ్ళ మంటపాన్ని. ఇప్పుడు మంటపాలు కట్టిస్తాం, మరి తిరుమలలోనే కాదు ఒంటిమిట్టలో కూడా. ఇటువంటి అసత్యమైన మాటలు మాట్లాడి మా బ్రాహ్మణులను తడిగుడ్డతో గొంతు కోశారన్నది వాస్తవం. అదేవిధంగా దేవాలయాలకు పూర్తి రక్షణ, పురోహితులకు, వంట బ్రాహ్మణులకు కులవృత్తిగా, అంటే బ్రాహ్మణులకు కులవృత్తి అని కొన్ని సంఘాలు అడిగాయి. పాపం వారు కూడా మేము కులవృత్తిగా మేము దీన్ని తీసుకొస్తామన్నారు. ఇప్పటికి 2 ఏళ్ళు అయింది, శూన్యం. తిరుపతిలో అన్ని దేవాలయాలతో పాటు పూజారితో పాటు ఒక బ్రాహ్మణుని ట్రస్ట్ బోర్డుగా నియమిస్తామన్నారు, అది లేదు. వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ యువతకు యువగళం పేరిత 3,000 అన్నారు. ఇటువంటి కార్యక్రమాలంతా మా బ్రాహ్మణులకు అబద్ధాలు చెప్పి 24 నుంచి 23 వరకు కూడా 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా వారికి ఏమి కావాలో అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. తద్వారా బ్రాహ్మణులంతా కూడా సంతోషంగా ఉన్నారు. మరొకసారి చెప్తున్నా, మా బ్రాహ్మణులంతా కూడా అమాయక బ్రాహ్మణులంతా వీరు ఆవిచ్చే పాలును వదులుకొని తన్నే దున్నపోతును తెచ్చుకున్నాము అని బాధపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే బడ్జెట్లో చూస్తున్నాం మనము, పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ, ఈ సంవత్సరం బడ్జెట్లో పోయిన సంవత్సరం ఏదో 21 కోట్లు సబ్సిడీ కింద ఇస్తామన్నారు. సరే, ఓకే. ఈ బడ్జెట్లో, మొన్నటి బడ్జెట్లో మా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి బుచ్చి రాంప్రసాద్ గారు అన్ని జిల్లాలకు పంపించి మనకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరు ఎన్ని చేయలేనంత చారిత్రాత్మకంగా చేశాము, ప్రెస్ మీట్లు పెట్టండి, ప్రెస్కి ఇవ్వండి అని డైరెక్టర్లకు అందరికీ చెప్తున్నారు. నేను మీ మీడియా ద్వారా అడుగుతున్నా, బుచ్చి రాంప్రసాద్, నువ్వు మాట్లాడాలంటే నీకు సిగ్గుండాలి. నువ్వు కనీసము బ్రాహ్మణ పుట్టావా అని అడుగుతున్నా. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. వారు ఏదన్నా ఇచ్చింటే వారికి అభినందనలు తెలపండి, మేము కాదనము. కానీ గత ప్రభుత్వం కంటే బాగా చేశాం, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చేస్తున్నారు అనడంలో చాలా హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా నిన్నటి దాంట్లో డీబీటీ స్కీమ్ కింద 330 కోట్లు ఇచ్చారని అంకెలతో ప్రకటిస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయానికి వస్తే, బ్రాహ్మణ కార్పొరేషన్లో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అన్నది ఒకటి ఉంది. ఆ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా చైర్మన్ ఉండి దానికి అన్ని బ్యాంకులు, దాదాపు రాష్ట్రంలో అంతా కూడా బ్యాంకులంతా కూడా ఏర్పాటు చేశాం, అభివృద్ధి చేశాం. తద్వారా అక్కడ స్కీమ్స్ అంతా కూడా బ్రాహ్మణులకు దొరుకుతున్నాయి, లోన్లు దొరుకుతున్నాయి. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము లాస్ట్లో ఎన్నికలు జరిపి పారదర్శకంగా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ముందుకు తీసుకుపోవాలంటే దాంట్లో కోర్టుకి వేయించారు. ఒక గండూరు మహేష్ అనేటువంటి ఒకతను టీడీపీతో, గాయత్రి అనేటువంటి ఆమెతో కోర్టులో వేయించి ఎన్నికలు కూడా నిలబెట్టారు. అభివృద్ధికి అడ్డుపడ్డారు. సిగ్గుందా బుచ్చి రాంప్రసాద్ నీకు అని అడుగుతున్నా. 2 ఏళ్ళు అయింది. గుడ్డి గుర్రానికి పండ్లు దొంపుతున్నావా? కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బయటికి తీయాలి కదా, ఆ బ్రాహ్మణుల అభివృద్ధికి తోడ్పడాలి కదా. నిన్ను చైర్మన్ వేసి కూడా దాదాపు సంవత్సరం రోజులైంది, ఏమీ చేయలేకపోతున్నావు, ప్రభుత్వంతో ఏమీ తేలేకపోతున్నావు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కోఆపరేటివ్ క్రెడిట్స్ ద్వారా అయితేనేమి,
బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అయితేనేమి మనకు బ్రాహ్మణ కార్పొరేషన్కు ఒరిగింది ఏమి లేదు. 2024 ఏర్పడిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే కార్పొరేషన్ పనితీరులో గణనీయమైన మార్పు చేస్తారని వీళ్ళు చాలా దంపుడు ఉపన్యాసాలు చెప్పారు. కానీ ఇక్కడ ఏమీ శూన్యం, ఇంతవరకు ఏమి జరగలేదు. 2 సంవత్సరాలుగా మీరు అడుగుతున్న సూటిగా బ్రాహ్మణ కార్పొరేషన్లో ఎన్ని సమావేశాలు మీరు నిర్వహించారు? అభివృద్ధి పథకంలో ఏదైనా ప్రకటించిన నిధుల్లో కొంత మొత్తం ఏదైనా లబ్ధిదారులకు చెందిందా అనే విషయము మీరు తెలియజేయాలి. మాకు పారదర్శకంగా విడుదల చేయాలి అని అడుగుతున్నా. ప్రకటనల కంటే ఫలితాలు ముఖ్యం. బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ అన్ని కార్పొరేషన్లు ఇచ్చారు, రాష్ట్రంలో కార్పొరేషన్లు పెట్టారు, తప్పులేదు. కార్పొరేషన్లు చైర్మన్లు వేశారు, తప్పులేదు. కానీ అభివృద్ధిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే మేము ఎక్కువ చేస్తున్నాం అనడంలో ఇవంతా కూడా అసందర్భంగా మాట్లాడుతున్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, అసత్య దూరమైన మాట్లాడుతున్నారు. ఎందుకంటే మా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా నాకు తెలుసు కాబట్టి బ్రాహ్మణుల యొక్క స్థితిగతులు పరిస్థితులు, నేను రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షునిగా కూడా ఉన్నాను. రాష్ట్ర బ్రాహ్మణులంతా కూడా మనకు తెలియజేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఇంతవరకు 2 ఏళ్ళు అయింది. మీరు గతంలో కోర్టులో వేశారు, కార్పొరేషన్ మీ చేతిలో ఉంది. దాన్ని ఆపి తీసుకొని ఎలక్షన్ ఎన్నికలు పెట్టచ్చు కదా, అభివృద్ధి వైపు నడిపించవచ్చు కదా. ఇంతవరకు దానికి చైర్మన్ లేరు, దానికి సభ్యులు లేరు, ఎన్నికలు ఎందుకు జరగలేరు? మీరు ఎందుకు కార్పొరేషన్ చైర్మన్గా అయ్యి ఉండి కూడా దాన్ని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే మీ పదవి పోతుందని భయమా అని బుచ్చి రాంప్రసాద్ గారిని నేను అడుగుతున్నా సూటిగా. బ్రాహ్మణ కార్పొరేషన్ నేను ఒకటే, బ్రాహ్మణ కార్పొరేషన్కు పూర్తి కార్యకలాపాలపై మీరు శ్వేతపత్రం మాకు విడుదల చేయాలి. ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. మీరు చాలా చెప్పారు ఎన్నికల ముందు, ఇంతకుముందు చెప్పా. మీరు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అబద్ధాలు, మీరు చెప్పినవన్నీ బూటకపు మాటలు అని చెప్పాను. దీనికి సంబంధించిన నేను అడిగిన ప్రశ్నలకి మీరు వెంటనే సమాధానము, దమ్ము, ధైర్యం ఉంటే చెప్పగలరా? లేదంటే మీ నాయకునితో లోకేష్ బాబు గారితో చెప్పిస్తారా, పవన్ కళ్యాణ్ గారితో చెప్పిస్తారా, చంద్రబాబు గారితో చెప్పిస్తారా? మీరు చెప్పించాలి అని చెప్పి అడుగుతున్నా. మన కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు వెంటనే నిర్వహించాలి. ఈ బ్యాంకులకంతా కూడా అభివృద్ధి వైపు నడిపించాలి. మీకు చేత కావడం లేదు, కొంచెం దీన్ని చొరవగా తీసుకోమని నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నా. లబ్ధిదారులకు పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. రాష్ట్రంలో బ్యాంకులు ఉన్నాయి, దానికి అతిగతి లేదు, ఎవరు పట్టించుకునేవాళ్ళు లేడు, మెంబర్లు లేరు, చైర్మన్లు లేరు. ఇదే మీ పారదర్శకత? ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారు? కొత్త విధానాలతో ఏదో ఆర్థికంగా సాధికారికతపై ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. ఇంతవరకు ఏమీ లేదు. బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారు. ఇంకొకటి, తొందరలో ఈ మధ్యకాలంలోనే ఒకటి బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి ఒక విడుదల చేశారు. దాన్ని గరుడ అనేటువంటి స్కీము మన రాష్ట్ర బ్రాహ్మణులకు అన్ని దాంట్లో ఉన్నాయి. రాష్ట్రంలో బ్రాహ్మణులకు ఏదైనా చనిపోతే అంత్యక్రియల కోసం ఒక 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. గరుడ అనేటువంటి స్కీమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నడిచింది. గత 2 ఏళ్ల నుంచి మూతపడింది. మీరు బ్రాహ్మణ కార్పొరేషన్లో 10,000 రూపాయలు ఓపెన్ చేసి ఇవ్వలేకపోతున్నారు. అది మీ దుస్థితి. ఇవి చేసి దాన్ని సెటరైట్ చేసుకోకుండా ఊరికే ప్రబల్కాలు పలుకుతూ ఏదంటే ఇది మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ను ముందుకు తీసుకుపోతామంటున్నారు. చాలా సిగ్గుచేటుగా ఉంది. వెంటనే బ్రాహ్మణులకు ఏదైతే అండగా ఉంటున్నదో గరుడా స్కీమ్ని, ఈ గరుడా స్కీమ్ని 10,000 రూపాయలు గత ప్రభుత్వంలో అంతా కూడా ఇచ్చేవాళ్ళం. దాన్ని బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వచ్చేది, దాన్ని వెంటనే ఇవ్వాలని కోరుతున్నా. పథకాలన్నీ మూసేశారు, ఒక్క పథకాలు లేవు. ఏదన్నంటే డీబీటీ అంటారు, దాంట్లో నుంచి ఎంత పోతుందో ఎవరికి వస్తుందో అర్థం కావడం లేదు. బడ్జెట్లో బ్రాహ్మణులకు అన్యాయం చేశారు. మా బ్రాహ్మణులంతా కూడా మీకు 2024 ఎన్నికలలో మీకు నమ్మి ఓటేసిన దానికి వారిని తడిగుడ్డతో గొంతుకొచ్చారు మీరు అని రాష్ట్ర బ్రాహ్మణులంతా వాపోతున్నారు. అంటే నాకు అంతే తెలియజేస్తున్నారు. కాబట్టి నేను ఈరోజు ఇంత ఆవేదనగా ఒక బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షునిగా ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతోంది. కాబట్టి మా బ్రాహ్మణులకు ఈ కూటమి ప్రభుత్వంలో తీరని లోటు, అన్యాయం చేశారు. ఈ అన్యాయం ఇలా చేస్తే మేము ఊరుకో ఉండం. దీన్ని బ్రాహ్మణులంతా ఐక్యమై ఒక తాటి మీద వచ్చి ప్రభుత్వానికి దీనికి ఎదురొడ్డిగా మేము మా యొక్క మీకు చెప్పినవన్నీ నెరవేర్చుకుంటామని చెప్పి నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తూ మరొక్కసారి మాకు బడ్జెట్లో మా బ్రాహ్మణులకు అన్యాయం జరిగింది అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా.
అందరికీ నమస్కారం.